వారు ఏదన్నా మేము ఇప్పుడున్న కాంపిటీషన్లో మేము ఏదైనా మాట్లాడితే ఏందమ్మా అంత మాట నువ్వు అని అడిగేటోడు దేవేందర్ గౌడ్ గారు. అంటే అన్న మీరు అంతా వన్డే మ్యాచ్లు ఆడారు, మేము 2020 ఆడుతున్నాము, ఇప్పుడున్న దాంట్లో హిట్ అవుట్ ఆర్ గెట్ అవుట్ తప్ప ఇవన్నీ లెక్కలు వేసేటట్టు ఏడుంది దేవేందర్ అన్న. పాత కాలంలో టెస్ట్ మ్యాచ్ లాగా ఆడిర్రు జయపాల్ రెడ్డి గారు, పివి నరసింహారావు గారు, మరి చెన్నారెడ్డి గారు. ఆ తర్వాతి తరం మీరు వన్డేలు ఆడిర్రు అన్న, ఇప్పుడు మేము 2020 ఆడుతున్నాము. కాబట్టి ఈ విషయాలు ఇప్పుడు ఇంకా అంటే అంతేనా అమ్మా, ఇట్లయితే ఎట్లమ్మా మీరందరూ ఆ చట్టసభలు అంటే ఎవరైనా అబద్ధం చెప్తే కూడా ఆయనకు ఆశ్చర్యం. చట్టసభలు అరే అమ్మ హౌస్ లో ఇంత అబద్ధం మాట్లాడతాడు ఏందే, బయట ఏమైనా మాట్లాడిండంటే అర్థం ఉంది కాదని. అంటే ఆ సభకు అంతా గౌరవించేవాళ్ళు. వారి ఉపన్యాసం పాతది మీరు ఎప్పుడైనా వినండి, సెటైర్ ఉంటది, సర్కాజం ఉంటది, హ్యూమర్ ఉంటది, కంటెంట్ ఉంటది. కానీ ఈ రోజు చట్టసభలలో మాట్లాడేటోళ్ళని చూడండి, ఎన్ని తిట్లు తీటినో, ఎంత సెటాగా తీటినో, ఎంత ఎదురుగున్నోళ్ళని అవమానించే విధంగా, కిచ్చపరిచే విధంగా మాట్లాడినో అనే పోటీ జరుగుతుంది. ఇది తెలంగాణ సమాజానికి మంచిది కాదు. మీరు అనుకోవచ్చు అన్న బాగానే చెప్తున్నాను కానీ మరి నీ సంగతి ఏందని. నేను మీ అందరికి చేసే విజ్ఞప్తి ఏంటంటే ఆటనే అట్లున్నది, అట్లా ఆడకపోతే నేను అవుట్ అవ్వాల్సి వస్తుంది. అట్లాంటి ఆట మేము ఇష్టం ఉండి ఆడడం లేదు. నాకు చాలా ఏళ్ళు కలిసి పనిచేసిన అనుభవం, పెద్దలు దత్తాత్రేయ గారితో, లక్ష్మణన్నతోని కలిసి పెరిగి అంటే వాళ్ళ ముందర పెరుగుకుంటూ వచ్చినాం. దేవేందర్ గౌడ్ గారితో కలిసి పనిచేసినాం. ఆనాడు ఉన్న రాజకీయాలు లేకపోతే విధానాలు, ఒక ఆర్గనైజేషన్ కమిట్మెంట్స్ ఇవన్నీ డిఫరెంట్ లెవెల్లో ఉండే. ఈరోజు ఉన్న పరిస్థితి ఇట్లా తయారయ్యింది.